ఎల్జీబీటీక్యూ ఆ టాపిక్ అనేది ఒక హైలీ డిబేటెడ్ టాపిక్. అది చాలా కాంట్రవర్షియల్ ఇష్యూ. కాన్సెప్ట్ ఆఫ్ హోమోసెక్షువాలిటీ ఇంకా అలాగే రిలేటెడ్ ఐడెంటిటీస్ అనేవి చాలా మంటలు పెట్టాయి గ్లోబల్ ఇష్యూస్ లో. ఇంకా అలాగే చాలా డిబేట్స్ కూడా అయ్యాయి ఆ ఇష్యూ మీద. మన ఇండియాలో మాత్రం దానికి ఛాన్సే లేదు. కొంతమంది జనాలు ఎల్జీబీటీక్యూని నమ్ముతున్నారు. అది ఒక ఫారెన్ కాన్సెప్ట్, అది మన కల్చర్ కి విరుద్ధంగా నడుచుకుంటుంది. నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది, హోమోసెక్షువల్ మ్యారేజ్ వల్ల మన ఇండియా ఎలా నష్టపోతుంది? అందుకని నేను ఈ వీడియో చేయాలి అని అనుకుంటున్నాను. ఈ వీడియోలో మనం హిస్టారికల్ అండ్ మైథాలజికల్ క్యారెక్టర్స్ ఇంకా రిఫరెన్సెస్ ఇన్ అవర్ కంట్రీ ఇవన్నీ బేస్ చేసుకొని ఒక స్క్రిప్ట్ అనేది రాశాను. ఈ వీడియో అనేది చాలా డెప్త్ గా అర్థం కావడానికి. కామసూత్ర అది ఒక ఫేమస్ ఏన్షియంట్ ఇండియన్ బుక్. ఆ బుక్లో హ్యూమన్ సెక్షువాలిటీ గురించి ఉంటుంది. అందులో ఇంకొక పార్ట్లో సేమ్ సెక్స్ అట్రాక్షన్ ఇంకా బిహేవియర్ గురించి కూడా డిస్కస్ చేసింది. చాప్టర్ 9 ఆఫ్ కామసూత్ర. ఆ చాప్టర్ అనేది చాలా డిఫరెంట్ టాపిక్స్, అవి ఏవైతే ఇవాళ జరుగుతున్నాయో వాటి గురించి ఆల్రెడీ డిస్కస్ చేసింది. అందులో భాగంగా ఓరల్ సెక్స్ ఇంకా హోమోసెక్షువాలిటీ ఇంకా అలాగే ట్రాన్స్జెండర్ వారి సెక్షువల్ యాక్టివిటీస్ అలాగే ఒక మెన్ కేటగిరీని కూడా డిస్క్రైబ్ చేస్తుంది. ఆ కేటగిరీ పేరు తృతీయ ప్రకృతి ఆర్ థర్డ్ నేచర్. ఇందులో బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్వాలిటీస్ అనేవి ఉంటాయి. ఇన్ చాప్టర్ పురుషాయుత అందులో మెన్షన్ చేశారు స్వరైన్ అంటే ఒక ఇండిపెండెంట్ ఉమెన్ సెక్షువల్ యాక్టివిటీస్ అనేవి ఇంకొక ఉమెన్ తో కలిసి చేస్తారు. బై అక్నాలజింగ్ దేర్ ఎగ్జిస్టెన్స్. ఆ బుక్ ప్రకారం సేమ్ సెక్స్ అట్రాక్షన్ అనేది సహజం. వారిద్దరు అగ్రి అయితే వారిద్దరు కలిసి ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. కామసూత్ర ప్రకారం 8 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యారేజెస్ అనేవి ఉన్నాయి. అందులో భాగంగా గంధర్వ వివాహం అనేది సేమ్ సెక్స్ మ్యారేజ్ ని రికగ్నైజ్ చేస్తుంది. ఋగ్వేదాలో ఒక స్టోరీ ఉంది అబౌట్ 2 గాడ్స్. వారి పేరు వరుణ్ అండ్ మిత్ర. వారిని మిత్ర వరుణ్ అని రిఫర్ చేస్తారు. వారిని సేమ్ సెక్స్ కపుల్ అని రిఫర్ చేస్తారు. వారిని మూన్ కి 2 భాగాలుగా రిప్రజెంట్ చేశారు. హిస్టోరియన్స్ ఇంకా స్కాలర్స్ కూడా ఐడెంటిఫై చేశారు చాలా ఎవిడెన్సెస్ ఆఫ్ సేమ్ సెక్స్ రిలేషన్షిప్స్ ని ఇంకా అలాగే ఎరోటిజం ఇన్ ఏన్షియంట్ ఇండియన్ ఆర్ట్. ఎగ్జాంపుల్ ఎరోటిక్స్ కల్చర్ ఆఫ్ ఖజురా అండ్ కొనార్క్ టెంపుల్. ఈ కల్చర్స్ అనేవి సెక్షువల్ యాక్టివిటీస్ ని పోర్ట్రే చేస్తున్నాయి, ఇంక్లూడింగ్ సేమ్ సెక్స్ రిలేషన్షిప్ బిట్వీన్ మెన్. శిఖండి అని ఒక ఫేమస్ క్యారెక్టర్ ఆఫ్ మహాభారతం. తను ఫీమేల్ గా పుట్టాడు కానీ మేల్ గా ఎదిగాడు. తను స్కిల్డ్ ఇంకా అలాగే రెస్పెక్టెడ్ వారియర్. తను చాలా బ్యాటిల్స్ లో యుద్ధం చేశాడు. కురుక్షేత్ర వార్ అనేది పాండవస్ ఇంకా కౌరవ్స్ మధ్యలో జరిగింది. దీనిలో శిఖండి చాలా క్రూషియల్ రోల్ ని ప్లే చేశాడు ఇన్ విక్టరీ ఆఫ్ పాండవస్. అసలు శిఖండి స్టోరీ అనేది ఫ్యాసినేటింగ్ గా కావడానికి కారణం ఏంటి? తన వైఫ్ శిఖండి వైఫ్ అనేవారు తన జెండర్ ని ఐడెంటిఫై ఏం మాత్రం చేయలేదు. ఇంకా అలాగే తన జెండర్ కి ఏ మాత్రం భయపడలేదు. తను ఎలా ఉంటే అలానే యాక్సెప్ట్ చేసింది. ఆ రిలేషన్షిప్ అనేది ఒక ఎగ్జాంపుల్ గా నిలిచిపోయింది. సేమ్ సెక్స్ రిలేషన్షిప్ కి ఒక అర్థవంతంగా నిలిచిపోయింది. అకార్డింగ్ టు మత్స్య పురాణ అందులో కింగ్ పేరు భగీరథ. వారిద్దరు లవ్ క్వీన్స్ నుండి పుట్టారు. అకార్డింగ్ టు భగవత పురాణ లార్డ్ విష్ణు మోహిని అవతారాన్ని ధరించాడు. అలా ధరించి శత్రువుని ఓడించారు. ఇంకా అలాగే లార్డ్ శివ ఇంకా లార్డ్ విష్ణు ఎవరైతే మోహిని అవతారంలో ఉన్నారో వారిద్దరు లవ్ చేసుకొని లార్డ్ అయ్యప్పకి జన్మనిచ్చారు. ఈ స్టోరీస్ అనేవి ఇంటరప్ట్ చేసి హోమోసెక్షువాలిటీని ఎంకరేజ్ చేస్తున్నాయి. ఇలాగైనా అందరూ ఒప్పుకోరు. మనం ఏన్షియన్ టెక్స్ట్ ని రిమెంబర్ చేసుకోవాలి. అవి మనుషులకి ఇంకా మనుషులకి చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఇంకా అలాగే తమిళ్ లిటరేచర్స్ లో లార్డ్ పర్మాస్ లైక్ తిరువమై మోసి వారు మేల్ అల్వాస్ ని వారికి వారి ఫీమేల్ గా కన్సిడర్ చేసుకొని లవ్ పోయమ్స్ ని రాశారు గాడ్ కి. ఇంకా ఫైనల్గా ఇస్లాం కమ్యూనిటీలో హిస్టారికల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అల్లావుద్దీన్ ఖిల్జీ అండ్ మాలిక్ కఫూర్. ఇంకా అలాగే సేమ్ క్యారెక్టర్స్ ని మూవీ పద్మావత్ లో కూడా చూపించారు. హిస్టోరియన్స్ అనేవారు మాలిక్ కఫూర్ కి ఇంకా అల్లావుద్దీన్ ఖిల్జీకి రొమాంటిక్ రిలేషన్షిప్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఈ డిబేట్ ని పక్కకు పెడితే ఒక వెల్ నోన్ ఫ్యాక్ట్, మాలిక్ కఫూర్ ఒక ఇంపార్టెంట్ ఫిగర్ ఇన్ గవర్నింగ్ ఆఫ్ ఢిల్లీ సుల్తానే. వారు వేరియస్ బ్యాటిల్స్ ని హ్యాండిల్ చేశారు. ఇంకా అలాగే ఎక్స్పాండ్ కూడా చేశారు. గతంలో జరిగిన అన్ని డిబేట్స్ ని పక్కకి పెడితే ఈ కల్చర్ అనేది ఎవాల్వ్ అవ్వలేదు, ఇంకా బయటపడలేదు. దీనికి ఒక రిటర్న్ బుక్ కూడా లేదు, ఇది ఇలా చేయాలి అలా చేయాలి అని కూడా. ఇండియాలో హైయెస్ట్ సూసైడల్ రికార్డ్స్ ఉన్నాయి. అవి కూడా హోమోసెక్షువాలిటీ పీపుల్ కి సంబంధించినవి మాత్రమే. హోమోసెక్షువాలిటీ అనేది ఒక హెల్త్ ప్రాబ్లం కాదు, అది 100% రియల్. దానిని యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేద్దాం. ఇంకా పీపుల్ ఎవరైతే వారిని వారు హోమోసెక్షువల్ గా ఐడెంటిఫై చేసుకుంటారో వారికి చాలా టఫ్ టైం అనేది సొసైటీలో ఉంటుంది. వారు ఇద్దరు కలిసి బ్రతకాలి అంటే సింపుల్ గా బ్రతకవచ్చు, కానీ వారు ఎందుకని ఇలీగలైజ్ చేసుకోవాలి? వితౌట్ రికగ్నిషన్ ఆఫ్ గవర్నమెంట్ నో మ్యాటర్ వారు కలిసి జీవించవచ్చు. వారిని సింపుల్ గా ఇండివిజువల్స్ గా కన్సిడర్ చేసుకోవచ్చు. వారి ఇద్దరు నేమ్స్ అనేవి ఇన్సూరెన్స్, బ్యాంక్ డీటెయిల్స్, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, పాస్పోర్ట్ ఆర్ ఎనీథింగ్.
వారు కలిసి యూజ్ చేయలేరు. వారి ఫ్యామిలీని గవర్నమెంట్ అస్సలకే గుర్తించడం లేదు. ఈవెన్ వారు ఒక చైల్డ్ ని అడాప్ట్ చేసుకోవాలి అనుకున్నా వారికి అస్సలకే ఛాన్స్ లేదు. ఈవెన్ ఇంకా సరోగసీ మెథడ్ లో కూడా వారు కపుల్ గా అడాప్ట్ చేసుకోలేరు. ఓన్లీ 1% మాత్రమే రిలేషన్షిప్ లో వారికి లీగల్ గా పేరెంట్. అది ఎంత బాధాకరమైన విషయం. చాలా మంది హోమోసెక్షువల్స్ ఇతర దేశాలకు మైగ్రేట్ అయ్యి వెళ్ళిపోతున్నారు వారి నార్మల్ లైఫ్ జీవించడానికి. వేరే దేశాలకు వెళ్ళే సౌకర్యం లేని వారు మాత్రమే ఈ నరకంలో బ్రతుకుతూ ఉన్నారు. అసలు నాకు అర్థం కావడం లేదు, సేమ్ సెక్స్ మ్యారేజెస్ ఎందుకని అడ్డుకుంటున్నారు. సేమ్ సెక్స్ మ్యారేజ్ అనేవి చాలా అవసరం. ఐ హోప్ జ్యుడిషియల్ సిస్టమ్స్ విల్ రికగ్నైజ్ సూన్.